17 సంవత్సరాల తర్వాత మన టీమిండియా మరో టీ20 ప్రపంచ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. సౌత్ ఆఫ్రికాతో శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం మళ్లీ ఒక్క టైటిల్ కూడా గెలవకపోయిన టీమిండియా ఇన్నాళ్లకు మళ్లీ విశ్వ విజేతగా నిలిచింది. 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 2 సార్లు టీ20 వరల్డ్ కప్ను గెలుచుకున్న లిస్టులో ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్లు మాత్రమే ఉన్నాయి. ఇకపోతే టీ20లో రోహిత్ శర్మ 50 విజయాలను అందుకున్న మొదటి కెప్టెన్గా నిలిచాడు. అలాగే 100% విజయాలతో టీ20 వరల్డ్ కప్ను అందుకున్న మొదటి కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా ఓడిపోలేదు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లో విరాట్ కోహ్లీ ఆడతాడని చెప్పిన రోహిత్ శర్మ మాట నిజమైంది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్ జట్టును విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ తో కలిసి ఆదుకున్నాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 76 రన్స్ కొట్టాడు. ఈ హాఫ్ సెంచరీతో అంతర్జాతీయ టీ20లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్ గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. అంతర్జాతీయ టీ20లో విరాట్ కోహ్లీకి ఇది 39వ హాఫ్ సెంచరీ. ఇకపోతే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్ అని ప్రకటించాడు. కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఒక దశలో సౌత్ ఆఫ్రికా సునాయాసంగా గెలిచేలా కనిపించింది. కానీ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ సంచలన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పారు. డేంజరస్ హెన్రిచ్ క్లజన్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయగా బుమ్రా మార్కో జాన్సన్ను అవుట్ చేయడంతో పాటు పరుగులు ఇవ్వకుండా కట్టడిగా బౌలింగ్ చేశాడు. ఇక హర్షదీప్ సింగ్ సైతం అదే జోరును కొనసాగించడంతో భారత విజయం లాంఛనమైంది. ఇకపోతే ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ను కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సౌత్ ఆఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవగా తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాదాపుగా సిక్సర్గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద సిక్సర్ను అడ్డుకొని బంతిని పట్టుకుని గాల్లోకి విసిరేశాడు. మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్ను భారత్ వైపు తిప్పిందని చెప్పాలి. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఈ క్యాచ్ వదిలేసి ఉంటే సిక్సర్గా వెళ్లేది. అప్పుడు సమీకరణాలు పూర్తిగా సౌత్ ఆఫ్రికాకు అనుకూలంగా ఉండేది. ఆ క్యాచ్ పెట్టిన వెంటనే భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ విజయంతో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఆఖరి బంతి వేసిన వెంటనే కుప్పకొల్లిన హార్దిక్ పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ నేలను ముద్దాడాడు. ఈ క్రమంలో అతను ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సైతం బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ కన్నీటి పర్వంతమయ్యాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ గట్టిగా అరుస్తూ విజయం సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా అక్షర్ పటేల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడిన భారత్ జట్టును విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్తో కలిసి ఆదుకున్నాడు. 4వ వికెట్కు 72 పరుగులు జోడించి భారీ స్కోరు అందించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా ఈ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి ఓటమి పాలైంది. హెన్రిచ్ క్లజన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా క్వింటన్ డీకాక్, ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా టీ20లకు గుడ్ బై చెప్పాడు.